తెలుగు హీరోల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? సరే, చిన్న హీరోల సంగతి పక్కన పెడితే స్టార్ హీరో రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? లక్షలు కాదు కోట్లు ఉంటుందని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. తొలి సినిమా చేసే రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ స్టార్ హీరోల వారసులు హీరోలుగా చేసిన ఫస్ట్ సినిమాకే కోట్లు తీసుకుంటున్నారు. అక్కినేని వంశంలో మూడో తరం నటుడు నాగ చైతన్యకి జోష్ సినిమాలో నటించినందుకు దిల్ రాజు ఇచ్చింది 3.5 కోట్లు. ఇక అఖిల్కి నిర్మాత నితిన్ ఇచ్చింది 3 కోట్లకు పైగానే. ఇక ఈ మధ్య వచ్చే హీరోలు తొలి సినిమాకే 30 లక్షలు తక్కువ తీసుకోవట్లేదు. మరి అలాంటిది నందమూరి తారక రామారావు మనవడుగా పరిచయం అవుతున్న హీరోకి ఎంత ఇవ్వాలి? నందమూరి మూడో తరం నటుడికి ఎంత లేదన్నా ఆనాటి రేటు ప్రకారం కనీసం 1/2 కోటైనా ఇవ్వాలి. కానీ నిన్ను చూడాలని చిత్రంతో నటుడైన జూనియర్ ఎన్టీఆర్కి నిర్మాత రామోజీరావు ఇచ్చింది 3.5 లక్షలు. అక్షరాల 3.5 లక్షలు మాత్రమే. ఈ విషయం ఇటీవలే తారక్ మీడియాకు చెప్పాడు. సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులోని మాటలు చెప్పాడు. తొలిసారి తనని తాను ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉషా మయూరి థియేటర్లో చూసుకున్నానని, నేనేంట్రా బాబు ఇంత వెరైటీగా ఉన్నాను అనుకున్నాడంట. అసలు సినిమాలకు నేనే సెట్ కాను అనుకున్నాడట తారక్. ఆది సినిమా తర్వాతనే తన రెమ్యూనరేషన్ పెరిగిందని ఎన్టీఆర్ చెప్తున్నాడు. ఇంతకు ఇప్పుడెంత తీసుకుంటున్నాడో మాత్రం అది టాప్ సీక్రెట్ అంటున్నాడు ఎన్టీఆర్.